సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ పరిస్థితి ఇది. రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి. ఈ స్కూలు గ్లోబల్ స్కూల్, ఇది శ్రీనిధి గ్లోబల్ స్కూలు. ఈ శ్రీనిధి గ్లోబల్ స్కూల్లో వేలకు వేలు ఫీజులు తీసుకుంటారు, కానీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే. అసలు ఈ స్కూల్ గురించి ఎందుకు మేము ముందుకు తీసుకొచ్చామంటే, ఈ స్కూల్ లోపల లిఫ్ట్ పనులు చేస్తున్నారు. లిఫ్ట్ పనులు ఇప్పుడు వర్కింగ్ డేస్ స్కూల్ నడుస్తున్న క్రమంలో లిఫ్ట్ పనులు చేస్తే చిన్నారులు చిన్న ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఈ స్కూల్లో ఇది చూడండి, విజువల్ లో 3 ఫ్లోర్లో దాదాపు 3 ఫ్లోర్లు ఉంటుంది బిల్డింగ్. ఈ లిఫ్ట్ పనులు జరగడానికి ఇటుకలు తెచ్చి పెట్టిరు. అక్కడ ఎంత లోతుగా చూడండి. ఇక్కడ విద్యార్థులు ఎవరన్నా జారి పడినా పొరపాటున ఎంత ప్రమాదం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటే ఫ్లోర్ కాదు, మళ్ళా నెక్స్ట్ 2వ ఫ్లోరు 3వ ఫ్లోర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అయితే ఇట్టి విషయాన్ని ఇక్కడ ప్రిన్సిపాల్ని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, పిల్లలు పడితే వాడని పడ్డాక చూసుకుంటాం కదా అనే నిర్లక్ష్యంగా శ్రీదేవి అనే ప్రిన్సిపల్, స్కూల్కు చెందిన ప్రిన్సిపల్ శ్రీదేవి ఆమె పేరు, ఆమె ఎంత దారుణంగా మాట్లాడిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క క్వశ్చన్ ఇదే కిందనే అనుకున్నాను నిన్న. అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే చిన్నారి విద్యార్థులకి గేమ్స్ ఫీజుకు కూడా 5,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు ఎల్కేజీ, 1st క్లాస్, 2nd క్లాస్ చదివే పిల్లలు 5,000 రూపాయలు ఏం గేమ్స్ ఆడతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇది చూడండి, ఎంత లోయలాగా ఉన్నది. అందులో ఇప్పుడు 3వ అంతస్తు నుంచి పొరపాటున పిల్లలు పైకెక్కే క్రమంలో జారి పడ్డా లేకపోతే ఎవరన్నా తోసుకున్నా ఎంత ప్రమాదంగా ఉంటది. అసలు మరి ఉన్నతాధికారులు ఈ లిఫ్ట్ పర్మిషన్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇవన్నీ సెలవు రోజులల్లా చేసుకోవాల్సిన పనులు. సెలవు రోజులల్లా చేసుకుంటే ఎవరు విద్యార్థులు రారు, ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ స్కూల్ను సందర్శించి పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద ఉన్నది. కానీ మరి విద్యాశాఖ ఏం సమాధానం చెప్తుంది చూద్దాం. ఈ పిల్లల తల్లిదండ్రులు అయితే చాలా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. వేలకు వేల రూపాయల ఫీజులు కట్టి పిల్లలకు సెక్యూరిటీ లేకుండా ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ లిఫ్టులో పడితే ఎంత ప్రమాదం జరుగుతుందో ఊహించవచ్చు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ మండల విద్యాశాఖ అధికారులు కానీ స్పందించి వెంటనే ఈ లిఫ్ట్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నారు. సెలవు రోజులల్లా చేయాల్సిన పనులు ఇన్ని రోజులు వేసవి సెలవులు, గత 2 నెలల క్రితం వేసవి సెలవులు ఉండే, మరి అప్పుడేం చేసిరు ఈ ప్రిన్సిపల్? ఇప్పుడు ఎందుకు విద్యార్థులు వచ్చే టైంలో లిఫ్ట్ పనులు చేయడం ఏంది? ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద కూడా ఉంటుంది. ఇది జాగ్రత్త పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి అధికారులు స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.